అలా బాధపడకండి. ఇప్పుడు ఏమైందని? ఆయన మన ఫోటో చూడలేదు అంతే కదా. ఇంకో మార్గం ఆలోచించండి. ఇంకా లాభం లేదు పద్మ, నీరసం వచ్చేసింది. లాభక్కింతయు లేదు ధైర్యము విలోలంబు. ఆపేసరే. నేను ఆపకపోతే వాడు అందుకుంటాడు. మేకలు వస్తున్నాయి. ఎవరైనా పులిని చూసి భయపడతారు, సింహాన్ని చూసి భయపడతారు. మీరు మేకను చూసి భయపడుతున్నారు. మీరే మెగాళ్ళండి. పద్మ. అవును, ఒట్టి బెదురుగొట్టి మీరు. పద్మ, మీకు అసలు ధైర్యం లేదు. ఆ మేకలకున్న పాటి ధైర్యం కూడా మీకు లేదు. పద్మ, ఇంత భయపడిన మగాడిని నేను చూడలేదు సరి కదా. ఏ కథలోనూ చదవలేదు కూడా బాబు. లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే. నేనేరా? ఏ ఒళ్ళు పొగరెక్కిందా? దమ్ముంటే రారా. కమా వదిలే, కమాన్. అవునా బాబు, క్షమించండి. మా బాగా పాడుతున్నారు. పాడుకోండి బాబు, పాడుకోండి. సభాష్. మగ లక్షణం అంటే ఇది. ఈ ధైర్యంతోనే మీ నాన్నగారు ముందుకు వెళ్ళిపోండి. నాన్న, నేను పలానా పద్మను ప్రేమిస్తున్నానని చెప్పేయండి. ఓకే, కమాన్ ప్రొసీడ్. ఏమిట్రా నువ్వు ప్రేమలో పడ్డావా? చా, డ్రైనేజ్ గోతులో పడ్డావా అని అడిగినట్టు ఏమిటా అడగటం? నేను ప్రేమిస్తున్నాను. ఎస్, ఐఎమ్ లవింగ్ పద్మ. ఎస్, ఫిగర్ ఆఫ్ స్పీచ్ మార్చి కూడా చెప్పగలను. పద్మ ఈజ్ బీయింగ్ లవ్డ్ బై మీ. ఏమిటి గుడి చుట్టూ సైకిల్ మీద ప్రదర్శనలు చేసేవాళ్ళ ఆ ఫేస్ ఏమిటి అలా పెట్టావు? 1 మినిట్. అమ్మా, సిగరెట్ తిరగేసి పెట్టుకున్నావు. తెలుసు, ఇది ఒక టైప్ ఆఫ్ స్టైల్. అగిపెట్టుందా? లేదు. ఏ అగిపెట్టి జేబులో పెట్టు తిరగచ్చుగా. ఇన్నాళ్ళు నీ ముందు భయపడేవాడిని. ఇప్పుడు లాస్ట్ ఇయర్ గోదావరి పొంగినట్టు నాలో ధైర్యం పొంగింది. ఇంకా రెచ్చిపోతా. కమాన్ టెల్ మీ, మర్యాదగా మా ఇద్దరు పెళ్లి చేస్తావా లేదా? నానా 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 అయ్యారు నానా అయ్యారు, బాల్చి తన్నేశారు బాబు, వెళ్ళిపోయారు బాబు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారే? మా నాన్నగారితో డైరెక్ట్ గా చెప్పేయడానికి ధైర్యం చాలట్లేదు పద్మ. ఇక మన పెళ్లి జరిగినట్టే. 3 నెలలుగా చూస్తున్నాను ఇదే వరుస. 10 రోజుల్లో నాకు సెలవులు వస్తున్నాయి. మా ఊరెళ్ళి మా వాళ్ళని నాకేదైనా సంబంధం చూసేయమంటాను. నన్ను మరీ కూరాకులో పురుగులాగా తీసేకి పద్మ. ఇంకేదైనా ఐడియా ఆలోచించు. ఐడియా. మా నాన్నకి ఆకాశరామన్న ఉత్తరం రాయాలన్న గొప్ప ఐడియా వచ్చింది. ఆయన నా చేతి రాతను ఇట్టే పసిగట్టేస్తాడు. నువ్వు రాయి, నేను డిక్టేట్ చేస్తా. ఇన్ని డొంక తిరుగులు ఎందుకు? మీరే డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. చెప్పిన పని చేయి. ముందు రాయి. కస్తూరి సత్యనారాయణ గారికి మీ జామాత కృష్ణ. జామాత ఏమిటి? జామాత అంటే అల్లుడు. అల్లుడే? కొడుకు కదా. కాస్త ఘనంగా బరువైన మాట వాడదాం అనుకున్నానే. మరి కొడుకునేమంటారు? పుత్రరత్నం. ఎక్స్పెక్ట్ చేశా. తెలుసుగా, రాసుకో. మీ పుత్రరత్నం కృష్ణ రెచ్చిపోయి ఓ ఆడపిల్లను వెంటేసుకుని తిరిగేస్తున్నాడు. పెళ్లి కూడా చేసుకుంటాడట. అబ్బా, మెల్లగా. నా రాతల మీద మీకు నమ్మకం లేకపోతే రేపు సాయంత్రం 6 గంటలకు డెక్కన్ కాంటినెంటల్ హోటల్కి రండి. మీ కళ్ళారా మీరే చూద్దురు గాని. ఇట్లు ఆకాశ సీతమ్మ. ఆకాశ సీతమ్మ ఏమిటి? రాసేది లేడీస్ కదా. మగవాళ్ళు అయితే ఆకాశ రామన్ అంటారు, లేడీస్ ని ఆకాశ సీతమ్మ అంటారు. దట్స్ ఆల్. నాకెందుకు ఆ డాక్టర్ని చూస్తుంటే మొదటి ఉతిక్కే సిరిగిపోయే సీకుడు గొడ్లా కనిపిస్తున్నాడు రా. వాడు ఎలా కనిపిస్తున్నాడని కాదు, ఈ ఊర్లోనే కనిపించకుండా పోవాలి. దానికి ఒక ఐడియా చెప్తాను, మీరంతా హెల్ప్ చేయాలి. డాక్టర్ గారి కోసమా? కాదు, మీకోసం. నా కోసమా? కొంచెం పక్కొత్తవా? ఏంటి? కొంచెం కోఆపరేషన్ చేయాలి. కోఆపరేషన్ అయినా ఆపరేషన్ అయినా మా డాక్టర్ గారు చెప్తేనే చేస్తాను. నీ ఇష్టం. మేము చెప్పినట్టు చేసామనుకో నీ జాతకమే మారిపోద్ది. యాడికో వెళ్ళిపోతా. ఏం చేయాలి? సినిమాల్లో హీరోయిన్ కి చేయాలి. హీరోయినా? నేనా? అవును.
ఈ ఊరోడు ఒకడు హైదరాబాద్ వెళ్ళి రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించాడు. వాడు సినిమా తీద్దాం అనుకున్నాడు. హీరోయిన్ కొత్త అమ్మాయి కావాలంట. రాత్రి నీ గురించి చెప్పావు, మాట్లాడి ఫైనలైజ్ చేసామన్నాడు. నువ్వు అని ఈ నర్స్ బట్టలు ఇప్పేసి ఏరే బట్టలు వేసేసుకున్నావు అనుకో, హీరోయిన్ లా ఉంటావు. నా దగ్గర హీరోయిన్ అయ్యే అంతుందా? ఎంత లేకపోతే నిన్నెంతలా అడుగుతావు? నువ్వు గాని హీరోయిన్ అయితే త్రిష, శ్రేయ, నయనతార, ఇలియానా అవుట్. సినిమా పేరేంటి? సందులో సంధ్య. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. యాక్ట్ చేస్తావా? చేస్తా. మరి నువ్వు వెళ్ళిపోతే మీ డాక్టర్ ఏం ఫీల్ అవడా? వాడేమన్నా ఒరిజినల్ డాక్టరా ఏంటి? శంకర్ దాదా ఎంబీబీఎస్ లా పైరసీ డాక్టర్. పైరసీ డాక్టరా? అవును. ఇంతకు ముందు రాజమండ్రి గోదావరి గట్టును కూర్చొని వేరు ముక్కలు అమ్ముకునేవాడు. రండి బాబు రండి. నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వరి బీజం, నడుము నొప్పి, తల నొప్పి, జలుబు, బలుబు ఏదైనా సరే 10 నిమిషాల్లో మాయం. మందగుండి, దూలగుండి, తేలుగొండి, ఎర్రదోయి, నల్లఛాయ, మదనకామేశ్వరి పువ్వు, మగసరిగడ్డ, సింగినాదం, జీలకర్ర ఏదైనా సరే 10 రూపాయలే. ఓ బాటిల్ ఇవ్వండి. అదృష్టవంతుడివి. ఇది 3 పూటలా వాడు, ఉంటే రేపు వాడు. అమ్మడి అమ్మ ఆడు బతుకదా. అది గిట్టుబాటు కావట్లేదనే డాక్టర్ వేషం కట్టి మన ఊరు వచ్చాడు. అయితే ఈ వార్తను ఇప్పుడు ఊరంతా టెలిగ్రామ్ లో చేరేసేద్దాం. మనం చెప్తే జనాలు నమ్మరు. వాడి చేత వాడు డాక్టర్ కదని చెప్పించాలి. అదేలాగా దానికి స్కెచ్ చేశా. ఏ స్కెచ్ ఏంటి? నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఏంటి సంగతులు? కుక్క కరిసిందండి. ఆహా, ఎక్కడా? బెల్లం గంగరాజ్ ఇంటి ముందండి. బెల్లం గంగరాజు ఇంటి ముందా? గుర్రం కన్నా ఇంటి రకపాలని కాదు. ఆ. కుక్క నిన్ను ఎక్కడ గరిచింది? అదా అండి, పెక్క మీద కరిచిందండి. ఎప్పుడు గరిచింది? మంచాల మల్లేశ్వర అక్క కూతురు పెద్ద మనిషి చేతి కదండి ఆ రోజండి. ఓ, అది ఎప్పుడు పెద్ద మనిషి అయింది? గుర్రం కనకరాజు కొడుకు పెళ్లి రోజండి. ఓరి నీ అబ్బా, దానికి ఒక డేటు టైం ఉంటుంది లేదా? అబ్బా, ఏమైంది డాక్టర్? ఏదో కుట్టినట్టు అనిపించింది. అయ్యో, అవును రక్తం కూడా వస్తుంది. ఆహా. ఆ కుర్చీ మూర్తులు ఆ, మా నుసుకేమన్నా ఈ టెంపు వచ్చిందేట్రా? నేను చూడలేదురా. అనుష్క మీ అమ్మాయి అండి? అనుష్క అంటే సినిమా స్టార్ కాదు, ఈడు పెంచుకున్న పాము పేరు. ఊరే తాతాజీ, మీ అనుష్క ఈ వ్యాన్ కింద నుంచి వెళ్ళి ఆ ఇటుకల్లో దూరిందిరా. వెళ్ళింది వ్యాన్ కింద నుంచి పోయింది. అవునండి. అయితే మిమ్మల్ని కాటేసింది అనుష్కయేనండి. ఏంటి మా అనుష్క మిమ్మల్ని కలిసిందా? ఏమోనయ్యా, ఈ కింద నుంచి వచ్చేది కుట్టినట్టుగా ఉంది చూడు. అదిగో 2 బొక్కలు ఉన్నాయి కదా, మా అనుష్క కాటే. ఓరి లాయరు, నన్ను పాము గరిచిందా? కరిస్తే మాత్రం పేషెంట్లు అలా కంగారు పడిపోతారేటండి. మీరు డాక్టరే కదా? అయితే మాత్రం నేను మనిషిని కదా, నాకు విషయం ఎక్కదా? తొందరగా మంచి డాక్టర్ దగ్గర తీసుకుపోతాయా? ఊరుకోనే, మీరే పెద్ద డాక్టర్. ఎంబీబీఎస్ ఎఫ్ఎస్ఎస్. మీకు పెద్ద డాక్టర్ ఎందుకండి? మీ నర్సుకి చెప్పి ఇంజక్షన్ పొడిపించేసుకోండి, టాబ్లెట్ ఫ్రీ. నాకు తెలిస్తే కదరా దానికి చెప్పి చేయించుకోవడానికి. అంటే? నేను డాక్టర్లే కాదు. నేను చెప్పేనా పైరసీ అని? ఈ ఊళ్ళో కూడా లీక్ చేసేసావా? తెలిసింది కదా, తొందరగా డాక్టర్ దగ్గర తీసుకుపోయా బాబు. ఏమన్నా పర్వ దగ్గర తీసుకెళ్తాం. ఏంట్రా పాడి మీద తీసుకెళ్ళకుండా మంచం మీద తీసుకెళ్తున్నారు? ఎవరు తీసామో? మన ఊరికి వచ్చిన కొత్త డాక్టర్ది. ఎప్పుడు పోయాడు? ఇంకా పోలేదు, దారిలో ఉన్నాడు. ఏమైంది పాపం? పాము గారిసింది, మన అప్పారావు దగ్గర తీసుకెళ్తున్నాం. అదేటి ఈడే చాలా పెద్ద డాక్టర్ కదా అని మీకు చెప్పాడు, కాదని మాకు చెప్పాడు. వీడి పెద్ద 420 కావాలంటే అడగండి. నిజమా? అవునండి బాబు, నేను డాక్టర్ని కానే కాదు, నాకు అసలు ఏమీ తెలియదు బాబు, నన్ను క్షమించండి అయ్యా. చెప్పారు కదయ్యా, తొందరగా తీసుకుపోయా, విషయం మోకాలు తడిపోయా. ఎంకయ్యమ్మా ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. ఓ పాలిట్రా. ఏం కూర? మామిడికాయ పప్పు. ఉండరా, ఇదిగో మన కొత్త డాక్టర్ని పాము కరిసిందంట. మరి మందేసుకోకుండా మంచం ఎక్కాడేంటి? ఈ డాక్టర్ కాదు, పెద్ద మాయలోడంట. అందుకే మన అప్పారావు దగ్గర తీసుకెళ్తున్నాం. అత్త అబద్ధాలు చెప్పి మోసాలు చేసేవాడికి ఇలాంటి సమయం వస్తది. ఇదిగో పోపు మారిపోతుందని వచ్చేవారికి ఆపండే. ఏంటంట్రా ఎంకాయం ఏదో అడుగుతాదట. ఒరేయ్, నన్ను గరిచింది చీమ కాదురా, పావురా. లేటు చేస్తే లేటు ముందుకు ఇష్టమని అయిపోతారా మీరు? మీరు ఊరుకోండి, వెళ్ళిపోతే ఇంకా మనసు గాయపడుద్ది. అవునరా, ఏం కూర అన్నది? ఆ పాము పప్పు. నీ అబ్బ పాము పప్పు కాదురా, మామిడికాయ పప్పు. పాముని ఎవరన్నా కూర వండుకుంటారా? మరే కనిపించుకుంటారు గాని. ఓ, తొందరగా రా తల్లే. ఇంతకీ ఏం పొంకరిసింది? నల్లతాసు. నల్ల తాసే అయితే పోతాడు. అంత గ్యారెంటీగానే చెప్తున్నావు. మా పెద్దమంగారు అల్లుని కూడా ఆ. ఇలాగే నల్ల తాసు కరిస్తే అరగంటలో పోయాడు. అప్పుడే బాగుండి అయిపోయింది. ఇంకా పావు గంటే. మొన్న కడియం కొండలు రావు కూడా అంతే కదా. గడ్డి మేట్లో గడ్డి పీకుతుంటే చుట్టుకుని కట్టేసింది, పుట్టుక్కున పోయాడు. అంత ఎందుకు దార్పుల్లో? మీ ఫ్లాష్ బ్యాక్ లాపండి తల్లు. ముందు రెండు డాక్టర్ అప్పారావు దగ్గర తీసుకోండిరా, మీ అమ్మ గడుపు. మరి నొలక మంచం మీద మోసుకెళ్తున్నారు. నన్ను అడిగితే పాడి సామాగ్రి పంపించాడు కదా. విషయం అన్నారంటే పాడి సామాగ్రి కాదంటే కట్టి సామాగ్రి ఇచ్చి కాల్ చేస్తారు. ఇంతకెవడాడు? మా ఊరికి కొత్తగా వచ్చిన నకిలీ డాక్టర్.
నకిలీ డాక్టరా? మరి ఎలా తొంగున్నాడా? వీడు తొంగోలేదు, పొన్నమి నాకు తొంగో పెట్టింది. నీకోసం వస్తున్నాం. లక్కీగా నువ్వు ఎదురొచ్చావు. ఆ డాక్టర్ పవన్ గారు చడిచి పావు డాక్టర్ గారు వచ్చింది. ఎలాగైనా నువ్వే బతికించాలి. నేను ఆఫ్టర్ ఆర్ఎంపీ గండి, ఆయన ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్. ఆయనకి నేను వైద్యం చేయటం ఏంటి? అయ్యో అంత మాటకు నాయనా. ఎంబీబీఎస్ లేదు, నా పిండాకుడు లేదు, వేరు ముక్కల ముక్కునే వెధవని. అమ్మ దొంగ తొత్తుకోడుక ఎంత మోసం చేసావురా? ఇలాంటోడు చావాలి. ఫోన్లేండి, తప్పు చేశాడు నొప్పుకున్నాడుగా. అతను చంపిన పాపం మనకెందుకు? రే, ఇంజక్షన్ తెలిపా. ఇక మీ ప్రాణానికి ఏ డోకా లేదు. పొరపాటున రేపు మళ్ళీ పాముకి వచ్చినా అది పోవాలి కానీ మీరు పోరు. చిన్నవాడు వినా నీ హెడ్ కోదాను. వస్తాను నాయనా. మళ్ళీ వస్తావా? అడ్డంగానే అరికెత్తాను. మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టావంటే నువ్వురా. ఏమండి మరి నా పరిస్థితి ఏంటి? ఏంటి చూస్తున్నారు? సినిమా అయిపోయింది, వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళి పెట్టి చదువుకుని మొహానికి పౌడర్ రాసుకుని బోర్డు కింద చీర కట్టుకుని దడాలకి రెడీగా ఉండు. మా వాడు రాగానే వెళ్ళిపోదు కానీ వెళ్ళిపో. ఇదిగో అప్పారావు, మన కాలు బెనికితే ఈ విధవే ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు. ఏమి నొప్పి తగ్గలేదు. ఒక్కసారి వచ్చి చూడు బాబు. అంజలి, నన్ను క్షమించు. మే ఐ కమ్ ఇన్ సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పెండింగ్ వర్క్ ఫినిష్ చేసావా? పెండింగ్ ఫినిష్ చేయకపోతే తమరు నా బెండు తీస్తారు కదా సార్. అందుకే నైట్ అంతా బెడ్ మీద కూర్చుని టైప్ మిషన్ పెట్టుకుని కొట్టుడే కొట్టుడు. మా ఆవిడ ఫ్లాస్క్తో నా పక్కన నిలబడి నేను స్లో తప్పినప్పుడల్లా మొహాన నీళ్లు, నోట్లో టీ పోసి నేను కొట్టే కొట్టుడికి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేసింది సార్. హరికథ ఆపుతావా? ఆపటమే కాదు సార్, తమరు లీవ్ ఇస్తే 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను సార్. నువ్వు ఇప్పుడు చేసింది పెండింగ్ వర్క్. అసలు వర్క్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అదెలా ఉంటుంది సార్? అబ్బా, వెయిట్ బాగుంది. తూకానికి వేస్తే 10 రూపాయలు రావచ్చు. తూకానికి వేయడం కాదు, అందులో ఉన్న పేపర్లన్నీ టైపు కొట్టాలి. ఆ? టైపు కొట్టాలా? టెలిఫోన్ డైరెక్టరీ టైపు కొట్టాలా? సార్, టెలిఫోన్ డైరెక్టరీలు, రైల్వే టైం టేబుల్స్ టైపు కొట్టరు సార్, ప్రింట్ కొడతారు. అక్షరాలు మరీ చిన్నవిగా ఉన్నాయి, అందుకని టైప్ చేసివ్వు. వద్దు సార్, నాకంత శిక్ష వెయ్యొద్దు. మీకు కావాలంటే నా డబ్బులతో భూతద్దం కొనిస్తాను. చక్క నెంబర్లు చూసుకోవచ్చు. అరే చాలా బాగుందే. భూతద్దో నేను కొనుక్కుంటాను, నువ్వు జాబ్ రిజైన్ చెయ్యి. అయ్యో వద్దు సార్, ఉద్యోగం పోతే మా ఆవిడ నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంది. అంతకంటే టైపు కొట్టుకోవడమే బెటరు. లేలాండ్ లేలాండ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటా పిలుపు? కొంచెం ముద్దుగా లైలా అని పిలవచ్చుగా. పిలవచ్చు, కానీ పిలవను. ఏ? నీ బాబు నీతో పాటు ఎకరం ల్యాండ్ ఇచ్చాడుగా. ఇస్తే నీ పేరు లైలా, నీ బాబు ఇచ్చింది ల్యాండ్. 2 కలిపితే లేలాండ్. అందుకే నేను అలాగే పిలుస్తాను. రాత్రికి చాలా పనుంది. బలానికి బాదం పాలు, తినటానికి తినుబండారాలు, సువాసనకి అగరొత్తులు రెడీ చేయి. మరి నేను రెడీ అవ్వద్దా? అసలు దాని నువ్వే కదా. నువ్వు రెడీ కాకపోతే ఎలాగా? నువ్వు రెడీ అవ్వు. ఈ చీర కట్టుకోను. ఏ చీరట కట్టుకో, కట్టుకోవడం మాత్రం మర్చిపోకు. అబ్బా, మా ఆయనకి ఎన్నాళ్ళ తర్వాత మూడొచ్చింది. ఇక రాత్రంతా జాగారమే. అయినా విప్పే చీరని కట్టుకోవడం దేనికి? ఇలాగే వెళ్ళిపోతే సరే. ఏంటండి ఇక్కడ టైప్ చేస్తున్నారేంటి? పెండింగ్ వర్క్ ఫినిష్ చేస్తున్నాను. టైప్ కొట్టాల్సింది ఆఫీసులో కదా. అక్కడ కొట్టలేదనే మా బాసు ఇంట్లో కొట్టుకోమన్నాడు. అంటే మీరు చెప్పిన పని ఇదా? అవును. అయితే ఈ బాదం పాలు స్వీట్స్ ఇందుకేనా? ఎస్, ఇవి కొట్టడానికి బలం కోసమే. అనుకున్నాను పెళ్ళ ఇన్నేళ్లైనా లేని ఆనందం ఇప్పుడు మాత్రం ఉండి చస్తుందా అని. నా అనుమానమే నిజమైంది. అయితే అయిందిలే, 1 గ్లాస్ పాలు ఇవ్వు. పాలు కావాలా? గుడ్ గుడ్ కిరణ్, వెరీ గుడ్. అవును, కావేరికి ఇచ్చారా? కావేరికి జ్వరం, చాక్లెట్ తినకూడదు.
వాడుతూ పాడుతూ పని చేస్తుంటే వలుపు సలుపేమున్నదే ఇద్దరు ఒకటైసి కలిపితే ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చే తొక్కేస్తారు నేను చూడలేక చచ్చిపోతున్నాను ఏటో వాళ్ళమ్మో నాకేదో అనుమానంగా ఉన్నది బయట తుడుచుకుంటాను సార్ టీవీ రిపేర్ చేయడానికి వచ్చాను సార్. రండి 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 చేయండి. సత్య కావిరి పాలిచ్చావా? ఇస్తున్నానండి. ఎవరైనా వచ్చాను. ఎవరు చేయమన్నారు? ఓహో కావేరి పాలు తాగుతుగానిలే. నాకొద్దు పిండి. ఏంటే అరుపేంటి? పిచ్చి పిల్ల, పాలు తాగడానికి కూడా భయపడితేలా? తాగు. నాకొద్దు పిండి. నువ్వు పాలు తాగేదాకా నేను ఇక్కడ నుంచి కదలను. ఇంకా పాలు తాగడానికి గొడవ చేస్తే ఎట్లా? నీరసం రాదు. గ్లాస్ ఏది? తమాషా చేస్తున్నావా? ఎక్కడ దాచిపెట్టావు? చూపించు. ఎక్కడమ్మా? ఏయ్, ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళి పిండి, నేను తాగుతాలే. తాగకుండా పెట్టకక్కడ. అమ్మయ్యా, ఏంటి నువ్వు? ఏమీ లేదు, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. ఇంట్లోకా? ఎక్కడికైనా వస్తాను. నీ ఒంట్లో ఎలా ఉంది? బాబా ఎలాగ తెలుస్తుంది? జ్వరం తగ్గిందా? ప్లీజ్ వెళ్ళిపో. సడన్ గా జ్వరం ఎందుకు వచ్చింది? బెలూన్స్ చూడాలన్నావుగా, నైట్ అంతా కూర్చుని మంచులో 100 బెలూన్స్ ఊదాను. అమ్మాయి గారు పాలు తాగేసారండి, గ్లాస్ అట్టుపోతానా? పడుకోండి అమ్మ, జ్వరం తగ్గిపోతుంది. ఇదేంటి మంచం కింద సప్పుడు అవుతున్నది? ఏం లేదు, నాకేదో అనుమానంగా ఉన్నది. ఓలుంటారు, ఓలు లేరు, ఎందుకుంటారు? మూలలో నుండుంటారా? అవులుంటారు, ఓలు లేరు, అవులుంటారు, ఓలుంటారు, ఓలు లేరు, ఎందుకుంటారు? ఎవరో ఉన్నారనుకుని అనుమానం పడుకున్నాను అంతే అంతే. ఏంటి లేదు, ఇదేంటి పాంట్లో లాగున్నది? అది మా బాబాయ్ది. ఓహో, అయ్యగారా? అయితే ఉతికి ఆరబెట్టేస్తాను. ఇది అక్కడ ఉండిపోన్నది, ఉతికి ఆరేసేస్తాను. ఓళ్ళు ఉన్నారనుకుని భయపడిపోయినాను, ఓళ్ళు లేరు. కళ్ళు మూసుకున్నాను, బయటికి రావచ్చు. వచ్చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, కళ్ళు తెరవచ్చు. కావాలనుకుంటే కాసేపు ఉండొచ్చు. ఉండాలనే ఉంది, కానీ మీ వాళ్ళు రావచ్చు. దమయంతి, ఎంత పని చేసావే.